వివాహ బంధం పార్ట్ 27. అర్జున్ మీరాల మధ్య అంత మంచి బాండింగ్ చూస్తున్న కుటుంబం అందరి సంతోషం ఒక ఎత్తైతే అశోక్ గారు ఇన్నేళ్ల అర్జున్ని ఎలా అయితే చూడాలి అని తాపత్రయపడ్డారో ఇప్పుడు అర్జున్ని అలా చూసేసరికి ఆయన ఆనందం అంతా ఇంత కాదు. ఇంతలో గుమ్మం దగ్గర నుండి హలో స్నేహ మేడం, నన్ను మర్చిపోయారా అన్న పిలుపు వినపడి అందరూ అటువైపు తిరిగారు. అక్కడ గుమ్మం దగ్గరున్న పవన్ని చూడగానే స్నేహ పెదాల మీద చిరునవ్వు, కళ్ళల్లో కన్నీళ్లు ఒకేసారి వచ్చి చేరాయి. చాలా రోజుల తర్వాత తమ్ముణ్ణి చూసిన ఆనందంలో అడుగు పడగా అక్కడే బొమ్మలా ఉండిపోయి తమ్ముణ్ణి అభిమానంగా చూసుకుంటూ ఉండిపోయింది స్నేహ. ఆమె భావం అర్థమై పవన్ 4 అడుగుల్లో స్నేహను చేరి గట్టిగా హక్ చేసుకొని మౌనంగా ఉండిపోయాడు. ఆ అక్క తమ్ముళ్ళు ఇద్దరూ మౌనంగా ఉన్నా కూడా వారి మనసులు కుశల ప్రశ్నకు వేస్తూ ఒకరి బాగోగులు ఒకరు తెలుసుకున్నారు. కాసేపటికి స్నేహ పవన్ మొహాన్ని చేతుల్లోకి తీసుకొని అతన్ని కన్నీళ్లు తుడిచి నా కోసమే వచ్చావా చిన్నా అని అడిగింది చిన్నగా. ఆ ప్రశ్నకు పవన్ నవ్వుతూ స్నేహ వెనుక చెరొక వైపు ఉన్న అరుణ్ గోకులను చూపిస్తూ అన్నయ్యలు నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే నేను ఆ సర్ప్రైజ్లో భాగమయ్యి ఇదిగో ఇలా నీ ముందుకున్నాను. ఇంతకీ నీ సర్ప్రైజ్ నచ్చిందా లేదో చెప్పలేదు అని అడిగాడు. ఆ ప్రశ్నకు అప్పటి వరకు పవన్ చెప్పింది విని అరుణ్ గోకులను చూస్తున్న స్నేహ ముగ్గురిని కలిపి హగ్ చేసుకొని చాలాసేపు ఏడుస్తూ అలానే ఉండిపోయింది. కాసేపటికి ముగ్గురు ఆమె కన్నీళ్లు తుడిచి ఆమెను కాస్త నవ్వించగానే కాస్త మామూలైంది స్నేహ. దాంతో అరుణ్ నవ్వుతూ ఇది మన ఫస్ట్ రాఖీ కదరా, అందుకే నీకు మేము ఏదైనా గుర్తుండిపోయే విధంగా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాము. అప్పుడే గోకుల్ గాడు పవన్ని గుర్తు చేశాడు. ఇక ఆలస్యం చేయకుండా పవన్కి కాల్ చేసి విషయం చెప్పగానే వాడు కూడా వెంటనే బయలుదేరాడు అని చెప్పాడు. ఆ తర్వాత స్నేహ పవన్ని చక్రి గారికి, భువని గారికి, ప్రవళి గారికి పరిచయం చేయగానే బుద్ధిగా అశోక్ గారితో సహా అందరి కాళ్ళకి నమస్కరించి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని మీరాని పలకరించి అర్జున్ని గట్టిగా చుట్టేశాడు పవన్. వీళ్ళు ఇలా మాటల్లో ఉండగానే రవళి గారు ఇంకో రాఖీ తీసుకొచ్చి పళ్ళెం సిద్ధం చేసి స్నేహ చేతికి ఇవ్వగానే పుట్టి బుద్ధి ఎరిగాక తన తోబుట్టువుకి ఇన్నేళ్ల తర్వాత రాఖీ కడుతున్నందుకు స్నేహ ఎమోషనల్ అవుతూ పవన్ నుదుట బొట్టు పెట్టి రాఖీ కట్టి స్వీట్ తినిపించి హారతి ఇచ్చి అక్షింతలు వేసి పవన్ని దీవించింది. పవన్ కూడా స్నేహ లానే ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. కేవలం తన తండ్రి పాతకాలపు ఆలోచనల వల్లే ఇలాంటి చిన్న చిన్న సంతోషాలేమీ వాళ్ళు ఎరుగకపోవడంతో ఇన్నేళ్ల తర్వాత అయినా ఈ వేడుక చేసుకుంటున్నందుకు, పైగా స్నేహ కళల్లో ఇన్నేళ్లుగా చూడని సంతోషం చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు పవన్. తనతో స్నేహ కోసం తీసుకొచ్చిన గిఫ్ట్ స్నేహకి ప్రెజెంట్ చేశాడు పవన్. స్నేహ పవన్ దగ్గర కూడా గిఫ్ట్ తీసుకొని పక్కన పెట్టగానే పవన్, అరుణ్, గోకుల్ ముగ్గురు ఒకేసారి మా గిఫ్ట్స్ ఓపెన్ చేయనడంతో వాళ్ళ ముగ్గురిని అనుమానంగా చూస్తూనే ముందు అరుణ్ గిఫ్ట్ ఓపెన్ చేసింది స్నేహ. అందులో సన్నటి గోల్డ్ చైన్కి చిన్ని పాదాలు ఉన్న లాకెట్ ఉండడంతో దాన్ని ఆశ్చర్యంగా చూస్తూనే గోకుల్ గిఫ్ట్ ఓపెన్ చేసింది. అందులో చిన్న బేబీకి సరిపడా గోల్డ్ రింగ్ ఉండడంతో దాన్ని కూడా ఆశ్చర్యంగా చూస్తూనే పవన్ గిఫ్ట్ ఓపెన్ చేసింది. అందులో ఒక చిన్న బొమ్మ ఉయ్యాలా ఉండడంతో ముగ్గురిని ఆశ్చర్యంగా చూస్తూ అసలు మీరేం చెప్పాలి అనుకుని నాకు ఈ గిఫ్ట్స్ ఇచ్చారు అని అడిగింది అయోమయంగా ముగ్గురిని చూస్తూ. వాళ్ళ ఉద్దేశం ఏంటో ఇప్పుడప్పుడే ఇలాంటివన్నీ తెలుసుకుంటున్న అర్జున్కి మొదట ఓపెన్ చేసిన అరుణ్ గిఫ్ట్తోనే అర్థమైంది. కానీ స్నేహకి ఇంకా బల్బు వెలగకపోవడంతో తనలో తానే నవ్వుకుంటూ తనున్న చోట నుండే ఓరకంట స్నేహనే గమనిస్తూ ఉన్నాడు. ఇంతలో పిల్లలు సరదాలకి తామెందుకు అడ్డు అనుకున్నారో ఏమో మగవాళ్ళు ముగ్గురు బయట గార్డెన్లోకి వెళ్ళిపోతే రవళి గారు మీరాకి టిఫిన్ పెట్టడానికి తీసుకువెళ్ళిపోయారు. ఇక మిగిలింది అర్జున్, తన సతీమణి స్నేహ, తన ముగ్గురు బావమరుదులు. స్నేహ అమాయకమైన ప్రశ్నకు ముగ్గురు అర్జున్ని చూసి తల కొట్టుకొని ముక్త కంఠంతో మాకు మామయ్యగా ప్రమోషన్ కావాలి అని అరిచారు. ఆ ఇంటి టాప్ అదిరిపడేలా. వాళ్ళు అరుపుకి దడుసుకున్న స్నేహ 2 అడుగులు వెనక్కి వేసి 2 నిమిషాలకి వాళ్ళ మాట అర్థం చేసుకొని పాపం ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక సిగ్గుతో తలదించుకొని నేల చూపులు చూస్తూ ఉండిపోయింది. సిగ్గుతో ఎరుపెక్కిన ఆమె చెక్కిళ్ళు అర్జున్ మనసుని వశం తప్పేలా చేస్తుంటే ఉన్న 10 అడుగుల దూరం నుండే స్నేహ మీదకు మన్మథ బాణాలు వేస్తూ ఆమెను మరింత ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తున్నాడు అర్జున్. ఈ ఇద్దరిని చూసి ఆ ప్రమోషన్ కావాలి అనుకున్న మామయ్యలు ముగ్గురు నవ్వుకుంటూ వాళ్ళ పొట్ట పూజ చేయడానికి వెళ్ళిపోయారు. ఈ కాబోయే అమ్మానాన్నలకు ప్రైవసీ ఇవ్వడం కోసం వాళ్ళు అలా వెళ్ళడం గమనించిన అర్జున్ సైలెంట్గా స్నేహ దగ్గరికి వచ్చి సిగ్గుతో వాలిపోయిన ఆమె కనురెప్పలను చూసి
నవ్వుకుంటూ చిన్నగా ఆమె గడ్డం దగ్గర చేయి పెట్టి స్నేహ అని పిలవగానే మెల్లగా కళ్ళు తెరిచిన అర్జున్ కళ్ళల్లోకి చూసేసరికి అతను ఆమె కళ్ళల్లోకి అల్లరిగా చూస్తూ, పాపం నా బాబు మరుదులకు ప్రమోషన్ కావాలంట్రా, ఇచ్చేద్దామా అని అడిగాడు చిలిపిగా కన్ను కొడుతూ. అర్జున్ చేస్తున్న అల్లరికి స్నేహ అరిచేతులు చెమటలు పట్టి గొంతులో తడి ఆరిపోతుంటే బిడియంతో అతని నుండి విడిపించుకునే ప్రయత్నం చేసింది. కానీ అర్జున్ ఆమెకు ఆ అవకాశం ఇవ్వకుండా ఆమె నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరికి తీసుకుని అల్లరిగా స్నేహ కళ్ళలోకి చూస్తూ చటుక్కున ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి మెరుపు వేగంతో అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ చేసిన పనికి స్నేహ బొమ్మల బిగుసుకుపోయింది. రవళి గారు టిఫిన్ చేద్దురా స్నేహ అని పిలిస్తే కానీ తేరుకోలేకపోయింది. ఆ రోజంతా మీరా సీమంతానికి కావాల్సిన ఏర్పాట్లు, ఇన్విటేషన్స్ అన్నీ పూర్తి చేసుకునేసరికి అర్ధరాత్రి అయిపోయింది అందరికీ. మరుసటి రోజు ఏవో చిన్న చిన్న పనులు తప్ప మిగిలినవన్నీ చాలా వరకు పూర్తి చేసుకొని అందరూ కలిసే డిన్నర్ చేసి ఎవరి రూమ్కి వారు చేరుకున్నారు. ఉదయం నుండి బాగా అలసిపోయిన స్నేహ, అర్జున్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి హాయిగా నిద్రలో ఉండడం గమనించి అర్జున్ నెమ్మదిగా ఆమెను యథావధిగా తన గుండెల మీదకు చేర్చుకొని ఆమె నుదుటిన ముద్దు పెట్టి ఆమె తల నిమురుతూ, అసలు ఊహించని విధంగా నా జీవితాన్ని మార్చేసి నాకు ఇప్పటి వరకు పరిచయం లేని ఫీలింగ్స్, ఎమోషన్స్ని నాలో పండిస్తున్నావు కదరా. కానీ ఈ లైఫ్ చాలా నచ్చింది నాకు. నా చైల్డ్ అంతా నా జీవితానికే డార్క్ పాస్ట్ అయితే నువ్వు నా జీవితంలోకి అడుగు పెట్టాక నా లైఫే కలర్ఫుల్గా మారిపోయింది. నువ్వే కానీ లేకపోతే నేను ఇప్పటికీ అదే పాత అర్జున్లా, నేను నా ప్రపంచం అంటూ జీవం లేని బ్రతుకు బ్రతికేవాణ్ణి. అంతా నీ వల్లే స్నేహ. నీ సహనం, ఓర్పు, ప్రేమ, ఆప్యాయత, అనురాగం అన్నీ నాలో మార్పుకి కారణం అయ్యాయి అని నీళ్లు నిండిన కళ్ళతో నిద్రలో ఉన్న స్నేహ కళ్ళ మీద ముద్దు పెట్టి, నువ్వు ఎప్పటికీ నాతో ఇలానే ఉంటావా స్నేహ అని ఆశగా అడిగాడు అర్జున్ నిద్రలో ఉన్న స్నేహను చూస్తూ. అంత మత్తు నిద్రలో ఉన్న స్నేహ మనసు అర్జున్ ప్రశ్నకు చలించిందో ఏమో తెలియదు కానీ నిద్రలోనే అర్జున్ బుగ్గ మీద ముద్దు పెట్టింది. అర్జున్ ప్రశ్నకు సమాధానంగా. అసలు స్నేహ నుండి అలాంటి రెస్పాన్స్ ఊహించని అర్జున్ ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఆమె ఇచ్చిన సమాధానానికి మురిసిపోతూ తను కూడా తిరిగి స్నేహ బుగ్గన తన పెదాలు అద్ది ఆమె ముంగురులు సరిచేస్తూ, తొందరలోనే మనం కూడా మన లైఫ్ కొత్తగా స్టార్ట్ చేద్దాం రా అంటూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టి తను కూడా నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు అర్జున్. ఉదయాన్నే నిద్రలేచిన అందరూ పనులన్నీ చాలా వరకు అయిపోవడంతో సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ స్నేహ చేతి కాఫీని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. ప్లానింగ్ ప్రకారం పనులన్నీ ముందుగా చేసుకోవడం వల్ల ఆ రోజు మిగిలిపోయిన చిన్న చిన్న పనులన్నీ పూర్తి చేసుకొని ఆ రోజుని కూడా దిగ్విజయంగా పూర్తి చేశారు. మరుసటి రోజు నిద్ర లేవడమే మగవాళ్ళందరూ అరేంజ్మెంట్స్ చూసుకోవడం బిజీ అయిపోయారు. పిలిచింది తక్కువ మందిని అయినా అన్ని ఘనంగా ఏర్పాటు చేయించాడు అర్జున్. అశోక్ గారి ఆధ్వర్యంలో. కాసేపటికి టైం అవుతూ ఉండగా అన్ని అరేంజ్మెంట్స్ పూర్తయ్యాయి అని చెక్ చేసి ఎవరికి వారు రెడీ అవ్వడానికి వెళ్ళారు మగవాళ్ళందరూ. అర్జున్ తన రూమ్లో వెళ్ళేసరికి స్నేహ అప్పటికే రెడీ అయ్యి బయటకు రాబోతూ ఉంటే ఆమెను చూసిన అర్జున్ ఆమెకు అవకాశం ఇవ్వకుండా అక్కడే ఆపేసి రూమ్ డోర్ లాక్ చేసి ఒక్కసారి స్నేహపై నుండి కింద వరకు చూశాడు. ఆమెకు గాయం మానుతూ ఉన్న టైంలో తను ఆమె కోసం స్పెషల్గా నేయించి ఆమెకు ప్రజెంట్ చేసిన రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్న పట్టుచీర కట్టుకొని ఎలాంటి మేకప్ లేకుండా కళ్ళకు కాటుక దిద్ది నుదుటిన బొట్టు, దాని కింద కుంకుమ, పాపెట్లో కుంకుమ దిద్దింది. ఇక చెవులకు చిన్న జుంకీలు, మెడలో తాను కట్టిన తాళి, నల్లపూసల చైన్ తప్ప ఇంకేం లేదు. స్నేహను అలా చూడడానికి చాలా అందంగా సింపుల్గా ఉంది. కానీ తన ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్కి అటెండ్ అవుతున్నట్టు కాకుండా ఎవరో పరాయి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి రెడీ అయినట్టు అనిపించింది. ఈ రోజుల్లో పరాయి వాళ్ళ ఫంక్షన్కి టిప్ టాప్ అంటూ రెడీ అయ్యే వెళ్తున్నారు కదా ఎవరైనా. కానీ ఆమెను అలా చూసిన అర్జున్ మనసుకి మాత్రం చాలా బాధగా అనిపించి వెంటనే స్నేహను గట్టిగా హగ్ చేసుకొని మౌనంగా ఉండిపోయాడు అర్జున్. అర్జున్ బాధ ఏంటంటే ఇంత ఆస్తి అంతస్తు పెట్టుకొని కూడా స్నేహ ఇప్పటికీ దాని మీద తనకి ఏ హక్కు అధికారం లేనట్టు, పరాయి దానిలా అసలు తనకంటూ ఏమీ లేదు అన్నట్టు ఉండడం.
అర్జున్ మనసుకి చాలా కష్టంగా అనిపించింది. ఒకప్పుడు అంటే ఆమె అలా చేసినా అర్జున్ పెద్దగా పట్టించుకోకపోయేవాడేమో కానీ, ఇప్పుడున్న అర్జున్ తన స్నేహ అలా ఉండడం కానీ, ఆమె ఎవరి ముందు తక్కువ కావడం కానీ అర్జున్‌కి ఏమాత్రం ఇష్టం లేదు. సడెన్‌గా అర్జున్ అలా తనని ఆపేయడం, పైగా ఇలా హగ్ చేసుకునేసరికి స్నేహ అర్జున్‌కి మళ్ళీ ఏదైనా బాధ కలిగిందేమో అని భయపడుతూ అతని వెన్ను నిమురుతూ, "ఏమైంది అర్జున్ గారు? ఎందుకలా ఉన్నారు?" అని అడిగింది. స్నేహ ప్రశ్నకు కాస్త తేరుకున్న అర్జున్ స్నేహ నుండి కోపంగా దూరం జరిగి తను ఆల్రెడీ ఆమె కోసం ముఖ్యంగా ఈ అకేషన్ కోసమే చేయించిన నగల్ని తన కబోర్డ్ లాకర్ నుండి తీసి తనే స్వయంగా స్నేహకు వేస్తుంటే స్నేహ కంగారుగా వెనక్కి జరిగి ఇబ్బంది పడుతూ, "ఏం చేస్తున్నారు అర్జున్ గారు?" అని అడిగింది. ఆమె ప్రశ్నకు అర్జున్ కోపంగా ఒక లుక్ ఇచ్చి దగ్గరకు రమ్మని కళ్ళతోనే సైగ చేయడంతో అర్జున్ కోపం ఇప్పటికే చాలాసార్లు రుచి చూసిన స్నేహ ఇష్టం లేకపోయినా అర్జున్ దగ్గరకు వెళ్ళి నిలబడింది. దాంతో అర్జున్ తన భార్యను తనకి నచ్చినట్టు రెడీ చేసి అద్దం ముందు నిలబెట్టి, "ఇది నా స్నేహ అంటే, మిస్సెస్ స్నేహ అర్జున్ అంటే" అంటూ మిర్రర్ నుండి అతని కళ్ళల్లోకి బాధగా చూస్తున్న స్నేహను వెనుక నుండి గట్టిగా చుట్టేసి ఆమె భుజం తన గడ్డం ఆనిచ్చి, "నీ బాధ నాకు అర్థమైంది స్నేహ. ఇవన్నీ వేసుకోవడం నీకు ఇష్టం లేదు. కానీ నువ్విప్పుడు ఈ ఇంటి కోడలివి. అంటే ఈ ఇంటి పరువు ప్రతిష్టలు నీ చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఇలా సింపుల్‌గా రెడీ అయ్యి కిందకు వెళ్తే అసలే మన వీధిలో ఆడవాళ్ళు మామూలు వాళ్ళు కాదు. నిన్ను ఏదో ఒకటి అంటారు. అప్పుడు నువ్వు వాళ్ళ మాటలకి బాధపడుతూ ఉంటావు. అది నాకిష్టం లేదు. మనిషి వెనుక ఉన్న ఆస్తి అంతస్తులను బట్టి ఆ మనిషికి విలువ ఇచ్చే రోజులివి స్నేహ. మనం కూడా ఆ సమాజంలో కలవాలి అని కాదు కానీ, కొన్ని సార్లు మనకి ఇష్టం లేకపోయినా తప్పదు. అది మాత్రమే కాదు, నిన్ను ఇలా నిండుగా చూడాలి అన్నది నా కోరిక. నాకు నువ్వు సింపుల్‌గా ఉంటే చాలా ఇష్టంరా. ఇక ఇలా అయితే ఇంకా బావున్నావు. స్మైల్" అంటూ స్నేహ బుగ్గ మీద ముద్దు పెట్టేసరికి అప్పటి వరకు అర్జున్ మాటలు ఏదో ట్రాన్స్‌లో శ్రద్ధగా వింటున్న స్నేహ అర్జున్ సడెన్‌గా అలా ముద్దు పెట్టేసరికి సిగ్గుతో ముడుచుకుపోతూ అర్జున్ గుండెల్లో ఒదిగిపోయింది. కాసేపటికి ఎలాగో కష్టపడి అర్జున్ అల్లరి నుండి తప్పించుకొని అతన్ని రెడీ అవ్వమని చెప్పి తను మీరా దగ్గరికి వెళ్ళేసరికి మీరాని రవలి గారు రెడీ చేస్తూ ఉన్నారు. స్నేహ రావడంతో మిగిలింది స్నేహను రెడీ చేయమని. గెస్ట్లు వచ్చేశారు కాబట్టి వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళకి మర్యాదలు చేయడానికి ఎవరూ లేకపోతే బాగోదు అని రవలి గారు అక్కడి నుండి బయటకు వెళ్లారు. దాంతో స్నేహ మీరాని రెడీ చేసి రవలి గారు టైం అవుతుంది అని పిలవడంతో స్నేహని స్వయంగా మీరాను తీసుకొచ్చి ఆమె కోసం అరేంజ్ చేసిన కుర్చీలో కూర్చోపెట్టి రవలి గారు ముందుగా గోకుల్ని రమ్మని మీరాకు బొట్టు పెట్టి దీవించమని అన్నీ ఎలా చేయాలో చెప్తుంటే గోకుల్ ఆమె చెప్పినట్టే మీరాని దీవించి ఆమెకు ఒక నెక్లెస్ ప్రజెంట్ చేసి ఆఖరిగా ఆమె నుదుటిన ముద్దు పెట్టి అక్కడి నుండి పక్కకు వచ్చేశాడు. గోకుల్ తర్వాత మీరా స్నేహ అర్జున్లను దీవించమని పిలవడంతో ఇద్దరూ వచ్చి మీరాకు బొట్టు పెట్టి గాజులు వేసి దీవించి పుట్టింటి తరపున సారెపెట్టి మీరాకి పట్టుబట్టలు నగలు ప్రజెంట్ చేశాడు అర్జున్. స్నేహ స్వయంగా తన స్వహస్తాలతో తయారు చేసిన మినియేచర్ బొమ్మలు బట్టలు ప్రజెంట్ చేసింది. అవి మీరాకి చాలా నచ్చేశాయి. అతని తర్వాత రవలి గారు, భువన్ గారు, ఆ తర్వాత అశోక్ గారు, చక్రి గారు, ఆ తర్వాత వచ్చిన గెస్ట్ అందరూ ఒక్కొక్కరుగా మీరాను దీవించి చాలా ఏళ్ల తర్వాత మారిన ఆ ఇంటి కళ గురించి, అర్జున్ జీవితం గురించి అందరూ భోజనాలు చేస్తూ కథలుగా చెప్పుకుంటూ ఉంటే అర్జున్ అవన్నీ ఓ గంట గమనిస్తూనే నిజంగా చాలా ఏళ్ల తర్వాత తన ఇంట్లో నెలకొన్న పండగ వాతావరణం, ఆ వేడుక వల్ల సంతోషంగా వెలిగిపోతున్న అశోక్ గారి మొహం, స్నేహ, మీరా, గోకుల్ ఇలా అందరినీ గమనిస్తూ ఉన్నాడు. వాళ్ళు మాత్రమే కాదు, నిజానికి అందరికంటే ఎక్కువ సంతోషంగా ఉన్నది అర్జున్ అని చెప్పాలి. దీనంతటికీ కారణమైన స్నేహను దూరం నుండి అపురూపంగా చూస్తూ, "ఆ రోజు తాతయ్య మాటకి విలువ ఇచ్చి నీ మెడలో తాళి కట్టి నేను నా సొంతం చేసుకోకపోయి ఉంటుంటే ఈ రోజు నా లైఫ్లో నేను చాలా మిస్ అయి ఉండేవాడిని స్నేహ. నా జీవితంలో నాకు తెలిసి నేను చేసిన మంచి పని అదొక్కటే. ఆ ఒక్కటే నా జీవితాన్ని ఇంత సంతోషంగా మార్చేసింది. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ సో మచ్" అనుకుంటూ చిరునవ్వుతో స్నేహని చూస్తూ ఉండగా ఈ మాటలన్నీ దూరంలో ఉన్న స్నేహ మనసుకి తాకడంతో తన వైపే చూస్తున్న అర్జున్ని చూసి "ఏమైంది?" అన్నట్టు కల ఎగరేసింది. దాంతో అర్జున్ ఇంకాస్త సంతోషంగా "ఏం లేదు" అన్నట్టు తల అడ్డంగా ఊపడంతో స్నేహ కూడా నవ్వుతూ "భోజనం చేశారు" అని సైగ చేసేసింది. అర్జున్ "లేదు, అందరూ వెళ్ళిపోయాక కలిసి తిందామని" చెప్పడంతో సరే అంటూ తలూపి మీరాకి భోజనం తీసుకెళ్ళి తినిపించింది. అప్పటికే గోకుల్ హెల్ప్తో గెటప్ చేంజ్ అయ్యి నీరసంతో నిద్రపోవడానికి రెడీగా ఉంది మీరా. ఎలాగో గోకుల్ స్నేహలు కష్టపడి తినిపించేసి ఆమెను రెస్ట్ తీసుకోమని వీళ్ళు బయటకు వచ్చేసరికి చాలా వరకు అందరూ వెళ్ళిపోవడంతో అర్జున్, అరుణ్, పవన్లు అన్నీ చక్కబెట్టే పనిలో
బిజీ అయ్యారు. ఇంతలో రవలి గారు అప్పటికే బాగా లేట్ అయిపోయింది పిల్లలు, అందరూ ముందు భోజనం చేయండి అని పిలవడంతో అందరూ కలిసి కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు కానిచ్చి మిగతా పనులు పూర్తి చేసి ఎవరికి వారు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయారు. బాగా అలసిపోవడం వల్ల నైట్ భోజనాలు అయ్యాక మరుసటి రోజు ఉదయం పవన్, అరుణ్ ఫ్యామిలీ కూడా ఇక వెళ్తామంటే అర్జున్ బలవంతంగా మరో 2 రోజులు ఉండాల్సిందే అని ఆర్డర్ వేయడంతో ఇక చేసేదేం లేక మరో 2 రోజులు అక్కడే ఉండడానికి ఒప్పుకున్నారు అందరూ. అర్జున్ రూమ్లో తన గుండెల మీద పడుకొని తన షర్ట్ బటన్తో ఆడుతూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న స్నేహను చాలాసేపటి నుండి గమనిస్తున్న అర్జున్, ఏమైందిరా, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. ఆమె ముంగురులు సరిచేస్తూ అర్జున్ అడిగేసరికి తన ఆలోచనల నుండి తేరుకొని, స్నేహ మీకు పిల్లలు అంటే ఇష్టమా కాదా అని అడిగింది. ఆమె ప్రశ్నకు అర్జున్ నవ్వుతూ, పిల్లల్ని ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారు స్నేహ, కాకపోతే నా తర్వాత ఈ ఇంట్లో ఇంకొకరికి ఛాన్స్ లేదు కాబట్టి ఆ ఫీల్ ఏంటో కూడా నాకు తెలీదు. మన ఇంట్లో నా తర్వాత మొదటి బిడ్డ గోకుల్ మీరాల బేబీనే అవుతుంది. అందుకే నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది అన్న